దేవుడు అనుకుని నేను ఎవరితో మాట్లాడాలా, వీళ్ళతో మాట్లాడాలంటే ఏమంత మనసు రావట్లేదు. ఎందుకంటే ఏలి అంత ఆత్మీయుడు కాకపోయాడు. ఓఫ్నితో మాట్లాడాలా, ఫినెహాస్తో మాట్లాడాలంటే వాళ్ళ మన మాటలనే దుస్థితిలో లేరు. ఇక నేను ఎవరితో మాట్లాడాలా? మీరు ఊహించండి, దేవుడు ఒక చిన్న పిల్లోడితో మాట్లాడటానికి ఇష్టపడ్డాడంటే ఏమయ్యారు వయసు వచ్చిన వాళ్ళు, ఏమయ్యారు మధ్య వయసు ఉన్నవాళ్ళు, ఏమైనారు గొప్పవాళ్ళు. ఒక చిన్నవాడు పడుకొని ఉంటే నిద్ర కూడా శబ్దం విన్న తర్వాత లేలేని ఒక చిన్నవాడి దగ్గరకు వచ్చి మహాకాశాలు పట్టుదాలని దేవుడు ఎంత తగ్గించుకొని వచ్చావయ్యా సమూయేలు లాంటి వాడి దగ్గరికి. సమూయేలు ఎవరు లేరా ప్రభా నీకు ఇశ్రాయేలు దేశంలో? కాకులు తిరిగిన ఏలీ లాంటి వాళ్ళు ఉన్నారే, గొప్ప గొప్ప అనేక మంది ఇశ్రాయేలీలు ఉన్నారే. ఒక చిన్న బాలు లాంటి నా వెంట నువ్వు పడ్డావా? నాతో మాట్లాడాలని సంకల్పించినావా? ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యం ఎంత గొప్పది. దైవమా, ఇది ఏమి ప్రేమ! మీ ఇంట్లో సమయాలు లేరా? మీ స్థానిక సంఘంలో సమయాలు లేరా? మీ జిల్లాలో సమయాలు లేరా? దైవవాక్యాన్ని బయటికి తీసుకుని వచ్చేవారు కరువైపోయారా? నో విషయం, ప్రత్యక్షత లేదు. కానీ దేవుడు మాట్లాడాడు సమయాలతో. స్పీక్ లార్డ్ ఫర్ ది సర్వెంట్ హియరత్. భగత్ సింగ్ గారికి ఇష్టమైన వాక్య భాగాల్లో అది కూడా ఒకటి. నాకు తెలిసి ఆయన వాక్యం లేకుండా ఎక్కడ ఇలాంటి పబ్లిక్ మీటింగ్ పెట్టలేదు అనుకుంటు. మనకు పొరపాటును కూడా అది ఉండదు, ఎందుకంటే అలాగ మనం అయినట్లేదు కదా ఆయన చెప్పేది. కనుక పెట్టకపోవడం కూడా మంచిది. స్పీక్ లార్డ్ ఫర్ దై సర్వెంట్ హియరత్ కాదు, దై సర్వెంట్ స్పీకత్ హియర్ లార్డ్. యెహోవా ఆజ్ఞ నిమ్మ నీ దాసుడు ఆలకించున్నాడు కాదు, నీ దాసుడు ఆజ్ఞాపిస్తున్నాడు, దయచేసి. మహిమ ఎలాగొస్తుంది? అందుకే మహిమ కోల్పోయిన దుస్థితిలోనికి మనం తీసుకు